ఏంటిదంటే మన 1 vs 2 చేయబోతున్నాడు ఆడుతోని కమెంట్ అబ్బా ఫిష్ వాడు పైకి కమ్మేసిండే అలే గట్టిగా అది అబ్బా పుచ్చుకో ఏ ఇద్దరు గట్టిగా ఛానల్ ఈరోజు మనం ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్. ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కంటెంట్ ఏంటిదంటే మన 1 vs 2 చేయబోతున్నాడు. ఇంకా మీరు కమెంట్ కొంతమంది పెట్టిర్రు ఈశ్వర్ ఇంకా హరీష్ తోని 1 vs 1 అని. కానీ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈశ్వరాడు ఒకడైతే సాల్దని ఇద్దరిని తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఒకడు కీర్తన్ ఇంకా ఇంకోడు హరీష్ ఆడు, అది మీకు తెలిసిందే బకరాడు. ఇంకా లేచి కూడా మనం అయితే గేమ్లోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసేసింది అప్పుడే. ఇంకా మనం అయితే చాలా ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. ఇన్ని రోజుల తర్వాత స్పెక్టేట్లోకి వచ్చిందా. ఇంకా మీరు చాలామంది చెప్పారు రివ్యూ ఇవ్వమని. ఏది మన ఈశ్వర్ గారి దిక్కు ఇటు ఇప్పుడు మనం రివ్యూ ఇద్దాం. నేడేక్ చూడండి ఈశ్వర్ గారితో 1 vs 2. ముందటేమో హరీష్ ఇంకా కీర్తన్, ఇటేమో ఈశ్వర్. ఇప్పుడు ఈశ్వర్ విన్ అవుతాడా లేకపోతే బుగ్గ పాలవుతాడా? నేడేక్ చూడండి ఈశ్వర్ గారితో 1 vs 2. ఈయన రాగిండు, వీళ్ళు పిట్టలు దొరలు దూసుకుంటారు. ఓకే ఈషో కదలాలన్న, ఇద్దరు దూసుకుంటారు. హలో ఈషో జై డైరెక్ట్ హెడ్ పడ్డాది. ఎవరికి హెడ్ పడ్డది నాకు తెలుసు. ఓహో కీర్తన్ గాడికి పడ్డదా? పడ్డది షాటు బాగానే. ఎయ్యి నాన్న, నువ్వు అట్టేయి, నేను లైక్ కొడతా నీకు. లైక్ ఇగో పుచ్చుకో ఎయ్యి. ఒక నాకు ఆడితే డైరెక్ట్ దిమ్మ తిరగాల. నాకు తెలిసి హరీష్ ఆడు ఇప్పుడు హరీష్ ఆడే నా చచ్చిపోయింది. ఓహో మనం అనుకోలేదులే. నేను హరీష్ ఆడు బతుకుతాడు అనుకున్నా. ఇక్కడ ఒకటి జరుగుతుంది ఏంటి మచ్చ. సరే మనోళ్ళు ఇద్దరు పగలు పట్టుకున్నట్టున్నారు హరీష్ ఆడు ఈశ్వర్ ఆడు. అందుకోసమే ఫస్ట్ హరీష్ ఆడిని పండబెట్టిండు. అయినా అని ఎటు మ్యాచ్ ఎటు తిరుగుద్దో తెలియదు. ఈడెందుకు కవర్ తీసుకుంటాడు. ఓహో మూమెంట్ ఇస్తాడు కానీ అంత పెద్ద ఏం లేదు మూమెంట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మనోడి దగ్గర మూమెంట్ లేదు కానీ గేమింగ్ స్కిల్స్ ఉన్నాయి. అయ్యో వాడు ఇప్పుడు హెడ్ వేయాలంట తిరిగే లోపల. ఈడు బుగ్గ ఆడవుతాడు. కమాన్ కొట్టు బ్రో. కీర్తన్ ఏం తెస్తాను బ్రో? ఈడని కొడతాడా? జై నా కొడుకుని లే తిరగట్లా స్క్రీన్. ఏమన్నా ప్రాబ్లమా చెప్పు, బంక్ కొడదాం. ఏంటి బాబా అన్న, మన దాంట్లో మొత్తం ప్రోయెస్ట్ ప్లేయర్స్ కానీ మూమెంట్ స్పీడ్ లేదు వీళ్ళ దగ్గర, అంతే తేడా. ఇద్దరు గట్టిగా జోయి తిప్పు అది పడ్డది. షార్ట్ రేంజ్ నుంచి ట్రై చేద్దాం అనుకుంటా. అగ్గో హరీష్ ఆడు వేసిండు. హరీష్ ఆడేనా కొట్టింది? హరీష్ ఆడే. నాకెందుకో ఇది హరీష్ ఆడికి ఈశ్వర్ ఆడికి పాత పగలు ఉన్నట్టున్నట్టు అనిపిస్తాను. హలో ఈషో వస్తుందా మస్తు? ఇదేంది పైనుంచి గ్లిచ్ ఫైర్ చేద్దాం అనుకుంటాను కానీ కావట్లేదు పాపం. బా వాళ్ళు అదేసేసి మనోడు బాగా ప్యాకులు వేస్తాను కానీ 1 vs 2 కదా కానీ భలే ఆడతాను మచ్చ.
ఐ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అరే అప్పుడే లేపకరా స్క్రీను. ఇడిదిరు అయిపోయింది. ఇడిది అటు నుంచి అయ్యా వాళ్ళు జోన్లో తస్తారు. ప్యాకేజ్ కో బ్రో. అది ఎయ్యి అబ్బా. నేను ఆ ప్లేస్లో ఉంటే వాళ్ళని జోన్లో చంపెట్టండి మచ్చ. జై ఒక్కడిప్పుడు ఈ హరీషాడు జోన్లో చావాలి కానీ ఇక వాడిని వేరే లెవెల్ ఎగిరెత్తా. ఏడి మచ్చేసి మీకు సపరేట్గా హరీష్ గాడు ఇంకా ఈశ్వర్ గాడితోనే 1 vs 1 కావాలంటే కమెంట్ చేయండి. ఇంకా ఈడితో నాకు కూడా పడాలంటే ఈశ్వర్ గాడితో కమెంట్. అబ్బా ఫిస్ట్ ఈశ్వర్ గాడి. ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ యామ్ యువర్ డాడ్. ఆగితే మన వాళ్ళు కాస్త బాధపడతారు. అట్ట కాదు, ఫస్ట్ అది అట్టకు దగ్గర షార్ట్ రేంజ్ ఉన్నప్పుడు కొట్టాలి. దాంతో నువ్వు అట్ట తీయద్దు. అయ్యో షార్ట్లో ఒకటి వచ్చిండు. ఒకటి నేను కప్పి కమ్ము ఈ కమ్ము. అరే వెనకాల నుంచి కమ్ముతాడు. దీని కమ్మి ప్యాకేజీ అంతే. ఒక్కొక్కడిని రానిచ్చుకో దగ్గరికి. ఏ కమ్ము. అబ్బా వాడు పైకి కమ్మేసిండే. అబ్బా రూల్స్ని బ్రేక్ చేయొద్దు. వెనకాల నుంచి కమ్మనికి వెళ్తాడు. బ్రో కమ్మాలి బ్రో, నువ్వు అట్ట ఆగద్దు. నేను కావాలంటే జైహింద్ వాడతా. అంటే ఈశ్వర్కి జై, ఈశ్వర్ గాడికి జై. ఆడో అయినా కొడుకుని. అబ్బా 23 పడ్డది. అదేమో సరిపోద్ది తెలుసా. కొసరు డ్యామేజ్ కాదు, వేస్తే డైరెక్ట్ కొట్టాల్సిందే. కానీ ఆడ ఆ సిచ్యువేషన్లో మనం ఇట్లా మాట్లాడుతున్నాం కానీ ఆ సిచ్యువేషన్ చాలా వణికిపోతాయి అన్నమాట. రే హరీషా ఫాస్ట్ ఈశ్వరవయ్య కొడితే డైరెక్ట్ పగిలిపోవాలి. అది ఇది కాస్త ఇలాంటిది ఇంకోటి ఆడికి ఒక 2 సుక్కలు పడిపోతాడు ఆడు. కమ్మాలే గట్టిగా. అది అబ్బా ఓకే. అబ్బా ఇంకొక ముద్ద. అబ్బా ఇంకొక ముద్ద ఏంది, ఇంకా 2 ముద్దలు పడాలి. గట్టిగా హెడ్ కరెక్ట్ పడితే నాకు అర్థమైపోయింది వీడికి ఏమవుతుందో. మచ్చేసి వీడికి ల్యాగ్ అవుతుంది లేదా పింగ్ వస్తుంది. దాంతో తేడా. హెల్మెట్ వేసుకొని ధైర్యంగా పోతాడు ఆడ అని. బెస్ట్ ఎందుకు మచ్చేసి వీడు ఓన్లీ హెడ్స్ పెట్టిండు కానీ వీడు ఓన్లీ హెడ్సే పెట్టిండు. అయినా వాళ్ళు బెస్ట్ ఎందుకు తీసుకుంటాం. సరే వాడు ఎట్లా ఆడితే మనకెందుకు పచ్చదు, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. బ్రో ఇటు వస్తాండి ఇటు ఒకడు. అబ్బా ఇద్దరు కమ్ము అది కొట్టు. అబ్బా అట్టే వస్తాను వేసుకోవాలి. ఇటు అబ్బా అన్ని లోపల పేక. అబ్బా కనెక్ట్ కావట్లేదు మచ్చే, కనెక్ట్ కావట్లా. గరీనా ఒక 2-3 సార్లు కనెక్ట్ చేయొచ్చుగా. మిగతా సార్లు మనోడే కనెక్ట్ చేసుకుంటాడు. కనెక్ట్గా ఆడు తిప్పుతాడు బాగానే. కానీ నేను అంత పెద్ద గ్లూవాల్ వేయలేను కానీ దగ్గరకు వచ్చే లేపెత్తా. గంత తేడా. వెనకాల చూసుకో. అది Wake up to reality.
అది ఇది కదా దెబ్బ అంటే ఎవడు ఓకే ఈసుమామ అది ఇది మచ్చస్ వీడు కొట్టిన 2 హెడ్ షాట్లకి లైక్లు కొట్టేయండి మచ్చస్. ఎన్ని లైకులు 10 లైకులు కొట్టేయండి, ఇంకేం చేస్తాను. అంతకు మించి టార్గెట్ కూడా ఇవ్వలేను. మన వీడియోస్ ఎంతమంది చూస్తారు, మినిమం 100 మంది చూస్తే దానిలో 10 మందికి నచ్చుద్ది. 10 మంది లైక్ కొట్టేయండి నచ్చిన వాళ్ళు. ఓకే, కానీ నెక్స్ట్ మ్యాచ్ మాత్రం ఇటా ఉండని అని మచ్చస్. మనం కూడా ఆడదాం. ఈశ్వర్ గారి పక్క నుండి కీర్తన్ కానీ ఇంకా హరీషాన్ని ఒక పక్కన పెడదాం. వీళ్ళిద్దరు ఎక్కడున్నాడు? ఓహో ఓకే బ్రో, నువ్వు ఓకే పక్కనే ఉన్నావా? ఆహా చూసుకో, ఇటు 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 అది. అరే ఇద్దరు అటు ఇటు కమ్ముతారు. కమ్ము ఇటు 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 ఇటు. డబల్ షాట్ గన్స్ 2 తీసుకుంటాడు. ఓకే, మనోడు బేరీల్లో బాగా ఉంటాడు ముందు. వీడికి ఎక్కువ కనెక్ట్ అయ్యేది బేరీలు మచ్చస్. వీడికి డెజర్ట్ ఈగలు ఈ 2 ఎక్కువ కనెక్ట్ అవుతాయి. అబ్బా